మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, నోటీసులతో కొడతానంటున్నా కేటీఆర్. బండి సంజయ్కి పంపించారు కదండి, అలా బండి సంజయ్ గారికి పంపించారు, మనకు పంపించారు, అట్లాగే యూట్యూబ్ ఛానల్స్కి అసలు ఒకరికి కాదు అందరికీ పంపిస్తున్నారు దాని మీద మాట్లాడిన వాళ్ళందరికీ. బట్ ఆ సిట్టుకు కూడా పంపిస్తే బాగుండిద్దామని అనిపించింది. కరెక్ట్ పాయింట్. సిట్టు వాళ్ళకి కూడా అసలు మీరు ఎంక్వైరీ చేయడానికి లేదు, లేదా వీటికి సంబంధించినటువంటి దాంట్లో మీరు క్లారిటీ ఇవ్వండి అనేటువంటి ఉద్దేశాన్ని కూడా ఇది చేస్తే కూడా బాగుండిద్దేమో. సరే ఏదైనా కానీ అట్లాగే మన కవిత గారు కూడా అన్నారు కదా, కవిత గారికి కూడా పంపించాలి కదా. అంటే కవిత గారికి ఒక న్యాయం, బండి సంజయ్ గారికి ఒక న్యాయం. సరే బండి సంజయ్ గారు కొంచెం ఎక్సెస్ ఆయనకున్న సమాచారంతో ఆయన మాట్లాడారు అనుకోండి. అంటే సిట్టు విచారణకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించాలి కదండి. ఒకసారి అసలు బయట ఉన్నట్లుంది, బండి సంజయ్ గారు మాట్లాడిన బయట ఉందా? ఏం లేదు. ఓకే. అంటే ఆయన ఏమన్నారంటే పరువు ఉన్నోడికి పరువు నష్టం కేసు, పరువు లేనోడు నోటీస్ ఏంటి అని చెప్పిన ఆయన కొద్దిగా వ్యాఖ్యానించారు. కొంచెం ఆయన ఇంకొంచెం డిఫరెంట్గా మాట్లాడుంటారు. సుధాకర్ ఉన్నారు సార్. రైట్, సుధాకర్ ఏంటి నోటీసులు పంచాయతీ ఎంతవరకు వచ్చింది, ఏంటి దీని ముగింపు ఏంటి, దీని కథ ఏంటి? సార్ రాజకీయాలలో కేటీఆర్ అందరికీ నోటీసులు పంపించుకుంటూ పోతున్నారు, కానీ బండి సంజయ్ దగ్గర ఒక సవాల్ పెండింగ్లో ఉంది సార్. అది ఒకవేళ ఫోన్ ట్యాపింగ్లో నీ పాత్ర లేదనుకుంటే, నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయలేదనుకుంటే తడిబట్ట స్నానం చేసి ఆ భాగ్యలక్ష్మి అమ్మవారికో లేకుంటే భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్దామంటూ బండి సంజయ్ ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ పైన కేటీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. సవాల్ విసిరి కూడా దాదాపుగా వారం రోజులు కావస్తుంది, స్పందించలేదు. కానీ బండి సంజయ్కి నోటీసులు పంపించారు. రెండోది కూడా సీఎం రమేష్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎక్కడైనా సరే మీరు చర్చకు సిద్ధమా అని అడిగితే మీరు వచ్చి నన్ను అడిగారా లేదా, బీజేపీలో విలీనం చేస్తామని చెప్పని మీరు మాట్లాడారా లేదా అని చెప్పని కూడా అడిగితే దానికి కూడా సీఎం రమేష్ సవాల్ చేశాడు. బండి సంజయ్ గారు ఆయన కూడా కలగజేసుకుని ఆ విషయంలో నేను సీఎం రమేష్ నేను తీసుకొని వస్తాను, నువ్వు రా అని చెప్పి నిజం చెప్పు, సవాల్ స్వీకరించని చెప్పని కూడా ఆయన కూడా అడిగారు. ఆ సవాల్ కూడా పెండింగ్ ఉన్నట్లుంది కదా. అంటే అన్నిటికీ కలిపి ఒకేసారి 100కి కలిపి ఒకేసారి ఒక దెబ్బ కొడతారేమో. ఆయన కొడితే ఎట్లా ఉంటుంది అనేది మైండ్ బ్లాక్ అయ్యేట్టు ఉండాలి కదా, అందుకని అట్లా అన్నీ ఒకేసారి కలిసి కొడతారేమో. ఆ సవాల్ కూడా పెండింగ్లో ఉంది సార్. సీఎం రమేష్ని తీసుకొని నేను ప్రెస్ క్లబ్కి వస్తా, నువ్వు కూడా రా, వస్తే చర్చ చేద్దాం, నువ్వు సీఎం రమేష్తో పొత్తు లేకుంటే విలీనం ప్రస్తావన తీసుకొచ్చావా లేదా, సీఎం రమేష్ ఇంటికి వెళ్ళావా లేదా అనే దానిపైన చర్చ జరపడానికి మేము సిద్ధం అంటూ బండి సంజయ్ ఆ సవాల్ కూడా విసిరేశారు. ఈ 2 సవాళ్ళు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. వీటిపైన స్పందించకుండా కేటీఆర్ ఎందుకు ఎక్కువ నోటీసులను నమ్ముకుంటున్నారు? రాజకీయ నాయకులు లేకుంటే రాజకీయాల్లో ఉన్నవారు విమర్శలు ఎదుర్కొంటారు, ఆరోపణలు ఎదుర్కొంటారు, వాటన్నింటినీ స్వీకరించాలి, ఆ విమర్శలకు ఆరోపణలకు జవాబు చెప్పాలి, రాజకీయంగానే జవాబు చెప్పాలి. కానీ అవి కాకుండా ఎక్కువ ఎందుకో నోటీసులని నమ్ముకుంటున్నారని ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ నోటీసుల ద్వారా వచ్చేదేముంటుంది లేకుంటే పోయేదేముంటుంది? గతంలో అనేక మంది అనేక వ్యవహారాల్లో నోటీసులు జారీ చేశారు, లేకుంటే నోటీసులు ఇచ్చారు. ఇది పరువు నష్టానికి సంబంధించిన నోటీసులు జారీ చేస్తుంటారు. కాబట్టి రాజకీయాలలో నోటీసులు పెద్ద ప్రామాణికం కాదు, అదేవిధంగా ప్రజలు కూడా వీటిని యాక్సెప్ట్ చేయరు అనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది సార్. అంటే ఏంటి వాటి వల్ల జనరల్గా సరే ఎవరైనా కానీ న్యాయం కావాలి అనుకున్నప్పుడు కోర్టుకు వెళ్ళటం, నోటీసులు ఇవ్వటం, దాని ద్వారా డిమాండ్ చేయటం అనేది తప్పులేదు. బట్ ఆయన చేస్తున్నటువంటిది రైట్ వేనే. కాకపోతే ఇక్కడ మరి ఆ సవాళ్ళను కూడా స్వీకరించి వాటిని కూడా చర్చించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి, లేదా వాళ్ళ చేసినటువంటి ఆరోపణల్ని బహిరంగంగా వాళ్ళని అక్కడికక్కడే ప్రజల ముందు వాళ్ళు తప్పు మాట్లాడారనేటువంటి దానికి ఒక స్టెప్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది కదా. మరి అంత పెద్ద అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? కొండా సురేఖ దగ్గర మొదలుకుంటే రీసెంట్గా బండి సంజయ్ దగ్గరికి ఆయన ఇచ్చిన నోటీసులు, కొండా సురేఖ, కేకే మహేందర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, బండి సంజయ్, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్ళు, వీటన్నింటికి ఇచ్చింది కూడా ఒకే ఒక అంశం, ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్కు విచారణకు హాజరై బయటకు వస్తున్నవారు కేటీఆర్ వైపే వేలెత్తి చూపెడుతున్నారు, కేటీఆర్ వైపే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బయట ఉన్న రాజకీయ నాయకులు కూడా అదే రకమైన విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు విమర్శల పైన స్పందించట్లేరు. ఎక్కడ మేము ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ కావట్లేదు, ఎక్కడ మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ గురించి ఎక్కడ మాకు సంబంధం లేదు, మాకు క్లీన్ షీట్ ఉందని చెప్పట్లేరు. కానీ నోటీసులు పంపిస్తున్నారు, మీరు అవి మాట్లాడొద్దు, అది మాట్లాడితే మా పరువుకు భంగం వాటిల్లుతుంది, మా పరువుకు ఇబ్బంది కలుగుతుంది అంటే నోటీసులు పంపిస్తున్నారు. కేటీఆర్ గారి చెల్లె అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత కూడా నా ఫోన్ ట్యాప్ అయింది, మా పిఏల ఫోన్ ట్యాప్ అయిందని ఆమె చెప్పింది. దానిపైన కూడా స్పందించలేదు. స్పందించకుండా నోటీసులు పంపితే ఏం లాభం అనేది చర్చ సార్ ఇక్కడ. ఓకే, రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ.